శ్రీ లలితాదేవి 10 రోజుల సాధనలో ఈరోజు ఆఖరి రోజు, 10వ రోజు. ఈరోజు అమ్మవారి స్వరూపం శ్రీ పరాభట్టారిక. 10 రోజుల సాధనకు పూర్ణాహుతి ఈవేళ. లలిత, బాల, మాతంగి, వారాహి, భైరవి అన్నీ కలిసిన మహాపరిపూర్ణ స్వరూపం శ్రీ పరాభట్టారిక. పరాభట్టారిక ఎవరు? పరా అంటే అన్నిటికన్నా పైన ఉన్నది. భట్టారిక అంటే రాణులకు రాణి, దేవతలకు దేవత. ఇప్పటిదాకా 9 రోజులు లలిత, రాజరాజేశ్వరి, చక్రేశ్వరి, మాతంగి, వారాహి, కామేశ్వరి, షోడశి, భైరవి ఇవన్నీ ఈ పరాభట్టారిక అంశలే. సముద్రం ఒక్కటే, అలలు చాలా ఉంటాయి. అలాగే అమ్మ ఒక్కతే, కానీ రూపాలు చాలా ఉన్నాయి. 9 రోజులు 9 మంది అమ్మవార్లను చూసాము అనుకోవచ్చు, కానీ అది సరికాదు. 9 మంది కూడా ఒక లలితాదేవి అంటే లలితా పరాభట్టారిక అంశలు. అంటే ఒక్క అమ్మవారినే 9 కోణాల్లో చూశారు. వజ్రం లాంటి రూపం అమ్మవారిది. ఈమెను పట్టుకుంటే ఇంకా ఏమీ అక్కర్లేదు. పరాభట్టారిక రూపరహస్యం, సర్వస్వరూపం, కోటి సూర్యుల కాంతి, బాలా చిలిపితనం ప్లస్ లలిత సౌభాగ్యం ప్లస్ రాజరాజేశ్వరి అధికారం ప్లస్ చక్రేశ్వరి జ్ఞానం ప్లస్ మాతంగి వాక్కు ప్లస్ వారాహి బలం ప్లస్ కామేశ్వరి ప్రేమ ప్లస్ షోడశి యవ్వనం, భైరవీ కాలం. పరాభట్టారిక పంచబ్రహ్మాసనం. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ ఈ 5 మంది బ్రహ్మలు అమ్మ కాళ్ళ కింద పీటగా ఉన్నారు. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధన 5 పనులు చేసేది ఆమెయే. లక్ష్మి, ఐశ్వర్యం, సరస్వతి, విద్య, దుర్గా, శక్తి అన్నీ ఆమెలోనే ఉన్నాయి. అమ్మవారి చిరునవ్వు. ఈ చిరునవ్వుతోనే బ్రహ్మాండం పుడుతుంది, బ్రహ్మాండం లయం అవుతుంది. మీ కష్టాలు దానికి ఒక లెక్క. పరాభట్టారిక ఏమిస్తుంది? 9 రోజుల ఫలం ఒక్కసారి. శ్రీ విద్యా సిద్ధి. ఇప్పటి వరకు బాల, మాతంగి, వారాహి, షోడశి మంత్రాలన్నీ కూడా ఫలిస్తాయి. ఆమె అనుమతితోనే శ్రీ విద్య పండుతుంది. సమస్త సిద్ధి, వాక్సిద్ధి, రాజసిద్ధి, ధనసిద్ధి, వశీకరణ సిద్ధి, ఆకర్షణ సిద్ధి, మృత్యుంజయ సిద్ధి, జ్ఞానసిద్ధి, మోక్షసిద్ధి అన్నీ ఒకే చోట. త్రిపుర విజయం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఈ 3 పురాలు. వీటిని గెలవడం అంటే రోగం, కర్మ, అజ్ఞానం ఈ 3 పోవడం. గురుమండల అనుగ్రహం. దత్తాత్రేయుడు, పరశురాముడు, లోపాముద్ర, అగస్త్యుడు, శ్రీ విద్యా గురువులు అందరూ తల మీద చేయి వేసి ఆశీర్వదిస్తారు. జీవన్ముక్తి. చచ్చాక మోక్షం కాదు, బతికుండగానే మోక్షం. సంసారంలో ఉంటూనే సన్యాసిలాగా, రాజులాగా బతకడం. పరిపూర్ణత. ఏ లోటు ఉండదు. ఇది కావాలి, అది కావాలి అనే బెంగపోతుంది. ఉన్నదాంట్లోనే బ్రహ్మానందం. పూర్ణాహుతి రహస్యం. యాగం చివరలో పూర్ణాహుతి చేస్తారు. నెయ్యి, వస్త్రం, సువర్ణం అన్నీ అగ్నిలో వేస్తారు. ఇదంతా నీదే అని. అలాగే ఈ 10 రోజులు కూడా చేసిన జపం, పూజ, నియమం, కష్టం అన్నీ కూడా ఇవాళ పరాభట్టారిక పాదాల దగ్గర ధారపోయాలి. ఈ 9 రోజులు నీ బిడ్డలా ఉన్నాను. నా పుణ్యం, పాపం, కర్మ, కోరిక అన్నీ నీవే. నన్ను నీలో కలుపుకో అనాలి. అప్పుడు అమ్మవారు నీ యాగం సంపూర్ణమైంది, ఇక నువ్వు నేను వేరు కాదు అంటుంది. ఈవేళ అహంకారాన్ని పూర్ణాహుతి చేయాలి. నేను చేస్తున్నాను, నా వల్ల అవుతుంది అనే భావన అగ్నిలో వేయండి. నువ్వే చేస్తున్నావు అనండి, అంతే సిద్ధి వస్తుంది. పరాభట్టారిక మహామంత్రం శ్రీ విద్యకు పరాకాష్ట. మహాషోడశీ మంత్రం 28 అక్షరాలు.
గురుముఖత మాత్రమే నేర్చుకోవాలి. అలా ఎక్కడ పెడితే అక్కడ ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పకూడదు. సర్వసిద్ధిప్రద మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహాత్రిపుర సుందర్యై పరాభట్టారికాయై నమః. లలితా సహస్రనామ సారం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఈ ఒక్క శ్లోకం 1008 సార్లు జపిస్తే 1000 నామాలు చదివిన ఫలితం వస్తుంది. పూర్ణాహుతి మరియు ఉద్యాపన 9 మంది సుమంగళులకు పూజ. 9 రోజులకు గుర్తుగా 9 మంది ముత్తైదువులను పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, దక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి. 9 రూపాయలలో అమ్మవారిని పూజించినట్టు. అలా కుదరకపోతే కనీసం ఒక ముత్తైదువునైనా పిలిచి పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, దక్షిణ ఇచ్చి నమస్కారం చేయాలి. శ్రీచక్రార్చన శ్రీచక్రం ఫోటో ఉంటే 108 సార్లు కుంకుమతో అర్చన చేయండి. ప్రతి నామానికి శ్రీమాత్రే నమః అనండి. చక్రం ఫోటో లేకపోతే అమ్మవారి ఫోటోకే చేయండి. లలితా సహస్రనామ పారాయణం ఈరోజు 901 నుండి 1000 వరకు గల నామాలను చదివి సంపూర్ణం చేయండి. అలా వీలు కాకపోతే మొత్తం 1000 నామాలు ఒక్కసారి చదవండి లేదా వినండి. పూర్ణఫలం లభిస్తుంది. పూర్ణాహుతి సంకల్పం ఒక కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అక్షింతలు తీసుకోండి. అమ్మా, 10 రోజులు నా శక్తి కొద్దీ నిన్ను కొలిచాను. తప్పులుంటే క్షమించు. నా సాధనను స్వీకరించు. నన్ను నీ బిడ్డగా అనుగ్రహించు అని కొబ్బరికాయను సమర్పించండి. అన్నదానం శక్తి కొద్దీ 10 మందికి అన్నం పెట్టండి లేదా ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా భోజనం పెట్టండి. అన్నదానం మహాదానం. అమ్మవారు సంతోషిస్తుంది. క్షమాపణ, కృతజ్ఞత. అమ్మా, 9 రోజులు నీ వల్లే చేయగలిగాను. నా తల్లి, తండ్రి, గురువు, దేవుడు అన్నీ నువ్వే. నన్ను వదిలిపెట్టకు. అన్ని రకాలుగా మన జీవితంలో మార్పు కనిపిస్తుంది. అమ్మవారు కలలో కనిపించిందా? ఏదైనా సంకేతం వచ్చిందా? ప్రతిరోజు 5 నిమిషాలైనా శ్రీమాత్రే నమః అనండి. ఈ ఒక్క నామం 1000 నామాలకు సారం. 10 మహావిద్యలకు సారం. శ్రీ విద్యకు సారం. జై పరాభట్టారికా మాత. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.